ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని శ్రీ రమణి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సోమవారం స్టార్ 9 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు సూచనల మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు మంచినీరు, మూత్రశాలలు, మందులు, ఇతర సామాగ్రితో వైద్య సిబ్బంది సమయానుకూలంగా పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా పోలీసు భద్రతతో జిల్లాలో 28 కేంద్రాలలో పరీక్షలు ఏర్పాటు చేసి సెట్టింగ్ స్క్వాడ్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు, అందులో ఈ సంవత్సరం కొత్తగా బొమ్మల రామారం, భువనగిరి, పద్మావతి కళాశాలలు నూతనంగా పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేయడమైనదని అన్నారు. జిల్లాలో 12,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఏఎస్ఐ స్థాయి అధికారితో రెవెన్యూ సిబ్బందితో 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వాల్ క్లాక్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు రమణి, నేను ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 మనకు బిగిన్ అవుతున్నాయి. 25/2/26 నుంచి 18/3/26 వరకు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. టైమింగ్స్ మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు. నేను ఈ ఎగ్జామినేషన్ కమిటీలో కన్వీనర్ను, మరియు 2 DPC మెంబర్స్ ఉన్నారు. ఒకరు యాదగిరిగుట్ట ప్రిన్సిపల్ మంజుల మేడం, ఇంకోరు సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్ రవీందర్ గారు, 2 కూడా DPC. ఒకరు బల్క్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ప్రిన్సిపల్ మన పోచంపల్లి ప్రిన్సిపల్ గారు సురేష్. నెక్స్ట్ అదేవిధంగా మనకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఉన్నాయి. 2 టీమ్స్లో కూడా 2 DTలు, ఒక DT, ఒక లెక్చరర్, ఒక ASI క్యాడర్. ఆ విధంగా 2 టీంలు కూడా మనకు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్గా తిరుగుతారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు 28 సెంటర్లు ఉన్నాయి మనకి ఇక్కడ జిల్లాలో. ఈ 28 సెంటర్లో కూడా మనకు 28 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ని అరేంజ్ చేశారు. అది కూడా రెవెన్యూ టీంని ఇచ్చారు. వాళ్ళవి కూడా ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. మనకు మొత్తం జిల్లాలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జనరల్ 5,177 మంది రాస్తున్నారు. ఒకేషనల్లో 1,373 రాస్తున్నారు. టోటల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 6,550 మంది రాస్తూ ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా మనకు 4,836 మంది జనరల్ స్టూడెంట్స్. ఒకేషనల్కు సంబంధించి 1,427 మెంబర్స్ స్టూడెంట్స్ రాస్తున్నారు. టోటల్గా 6,263 మెంబర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రాస్తున్నారు. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తము కూడా 12,813 మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అదేవిధంగా మనకున్నటువంటి 28 సెంటర్స్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లు 11 ఉన్నాయి, సెక్టర్ కాలేజ్లు 8 ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కాలేజ్లు 9. టోటల్గా 28 మంది స్టూడెంట్స్ను మనకి ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు. జిల్లాలో మనకు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, మెడికల్ డిపార్ట్మెంట్ను, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను కూడా రిక్వెస్ట్ చేశాము. మాకు ఈ ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో సపోర్ట్ చేసి మా ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేటట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను రిక్వెస్టింగ్. ఎందుకంటే మాకు 3 గంటలు ఎగ్జామ్ కాకుండా ఇంకో అటెండెన్స్ కూడా అప్డేట్ చేయాలి కాబట్టి ఒక 4 hours డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ కరెంట్ పోకుండా చూసుకునేటట్లు ఏర్పాట్లు చేయమని రిక్వెస్ట్ చేశాం. మెడికల్ టీమ్ను కూడా రిక్వెస్ట్ చేశాం, DMHO గారిని. మాకు ఆల్రెడీ ANMస్ను కూడా 28 సెంటర్లో 28 మంది ANMస్ను మెడికల్ కిట్స్ తోటి వాళ్ళు రెడీగా ఆర్డర్స్ కూడా ఇచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను కూడా మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మాకు 28 సెంటర్లో కొంతమంది టీచర్స్ ఇన్విజిలేషన్కు అవసరం కాబట్టి వాళ్ళని కూడా అరేంజ్ చేయమని ఆల్రెడీ సెంటర్ వైజ్గా మనము వాళ్ళకి ఎంతమంది ఇన్విజిలేషన్ అవసరమో కూడా అది కూడా ఇచ్చాం వాళ్ళకు.
మనము బస్ ఫెసిలిటీ కోసం పిల్లలు పొద్దున్నే 9 గంటలకు రీచ్ అవ్వాలి కాబట్టి బస్ అన్ని రూట్స్లలో బస్సులు కూడా ముందుగానే 7:30కే మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయితే వివిధ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ సెంటర్స్కి రీచ్ అయ్యేటట్లు కూడా ఏర్పాటు చేయమని ఆర్టీసీ రిక్వెస్ట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ విధంగా ప్రతి సెంటర్లో కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, లైట్ అండ్ ఫ్యాన్స్ ఫెసిలిటీ, అదేవిధంగా టాయిలెట్స్ క్లీన్గా ఉండేటట్లు ఫెసిలిటీ, క్లాస్ రూమ్స్లో కంపల్సరీగా ఒక వాల్ క్లాక్ ఉండేటట్లు ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశాం. సీసీ కెమెరాలు కూడా మాకు ఆర్డర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఆ టీం కూడా ఇప్పుడు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో అది కంప్లీట్ చేస్తుంది. ఎక్కడైతే సీసీ కెమెరాలు మనకు కావాల్సినట్లు లేవో అక్కడ ఇన్స్టాలేషన్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇంటిగ్రేషన్ అయ్యి ఉన్నది. ఈ విధంగా యాదాద్రి జిల్లాలో మనము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఈసారి మనకు 2 కొత్త సెంటర్లు వచ్చాయి. బొమ్మల రామారంలో యువ జూనియర్ కాలేజ్, అదేవిధంగా ఇక్కడ పద్మావతి జూనియర్ కాలేజ్ 2 ఇచ్చాము. లాస్ట్ ఇయర్ మనకు 63.2% రిజల్ట్ వచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లాలో సెకండ్ ఇయర్. ఈసారి ఇంకా ఎక్కువ రావాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా చర్యలు కూడా తీసుకున్నాము. స్టడీ అవర్స్, పిల్లలకు మధ్యాహ్న భోజనము, స్నాక్స్ అరేంజ్ చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఎక్స్ట్రా కేర్ తీసుకొని రిజల్ట్ పెంచుకునే దిశలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. టైం 5 minutes ఇచ్చారండి. 9:05 వరకు ఖచ్చితంగా వాళ్ళు పిల్లలంతా ఎగ్జామ్కు వచ్చేటట్లు